హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డీజీ హంటర్. సో ఈ వీడియోలో మనం వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, అగ్ని పరీక్ష వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ లైవ్లో అయిపోయింది. దాని గురించి మొత్తం వెళ్ళిపోయారు కూడా. ఎవరు హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు అన్న దాని గురించి మాట్లాడదాం. ఆల్రెడీ హౌస్కి ఎవరు ఎంటర్ అవుతున్నారని నేను ముందే చెప్పాను, అండ్ మీకు బయట వేరే చోట్ల కూడా తెలిసిపోయి ఉంటుంది. దివ్యా నిఖిత గారు అయితే ఎంటర్ అవుతున్నారు, ఎంటర్ అయిపోయారు కూడా. షీఈ్ ఆల్రెడీ ఇన్ ద హౌస్. అంటే ఈరోజు మనకి ఇంకా టెలికాస్ట్ కాదు కాబట్టి షీఈ్ ఇన్ ద హౌస్. Divya Nikita is now officially 16th contestant and first wild card contestant. ఇంకొక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చే ఛాన్స్ ఉందారా అంటే దేర్ ఈజ్ ఏ ఛాన్స్. సో ఇంకో వైల్డ్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది, లేకుండా లేదు. అండ్ సీక్రెట్ రూమ్ కంటెస్టెంట్ గురించి కూడా మీకు ఆల్రెడీ చెప్పేసాను. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, ట్రిపుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అది నేను ఇందాక వీడియోలో చెప్పలేదు, బట్ ట్రిపుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. మీరు ఒకసారి ఎలిమినేషన్ అప్డేట్ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో వైల్డ్ కార్డ్స్ గురించి అయితే మాట్లాడదాం. ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఎవరు ఎంటర్ అవ్వట్లేదు, ఏంటి అన్నది కంప్లీట్ కన్వర్సేషన్స్ అయితే నేను ఎపిసోడ్ రివ్యూలో చేస్తాను. ఇది పర్టికులర్గా దివ్యా నిఖిత ఏ బేసిస్ మీద ఎంటర్ అయింది అండ్ నాగాకి అన్యాయం జరిగిందా ఏంటి అన్న దాని గురించి మాట్లాడు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అవుతున్నాడు. అది ఎలిమినేషన్ అప్డేట్ వీడియోలో చెప్పాను, మీరు చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. రీజన్స్ ఏంటి అన్నది అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు ఒక మోటివేషన్ ఉంటుంది, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తేనే నాకు బెనిఫిట్ ఉంటుంది పర్సనల్గా. సో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. ఫస్ట్ 99.99% అగ్ని పరీక్ష చూసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. దివ్యా నిఖిత గారిని ఎందుకు తీసుకోలేదు అన్న దాని మీద. ఆమె అంత ఫుల్ కమిటెడ్గా లేరంట. బిఫోర్ గ్రాండ్ లాంచ్ వరకు కూడా, గ్రాండ్ లాంచ్ కానివ్వండి, ఆమె అంత ఫుల్ కమిటెడ్ లేరంట. ఆమెకి ఏవో ఉండుండొచ్చు. సో ఆ బేసిస్ మీద కూడా కొంచెం ఆమెని ఎందుకు అన్నట్టుగా కన్సిడర్ చేయలేదేమో. బట్ ఇప్పుడు ఫుల్లీ కమిటెడ్ ఉన్నారు ఆమె బిగ్ బాస్ హౌస్కి. సో ఆమె ఎంటర్ అయిపోయారు. ఆమె ఎంటర్ అవ్వడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే లైవ్ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దివ్యా నిఖిత అని అనుకోవట్లేదు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు. ఎందుకంటే దివ్యా నిఖిత ఈజ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్. వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్కి వెళ్ళాలి అని అనుకోవట్లేదు. బర్నీ గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్కి వెళ్దాం అనుకుంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక హ్యూమర్ కానివ్వండి, ఒక కామెడీ యాంగిల్, ఒక వీక్ కంటెస్టెంట్, ఆ యాంగిల్స్లో, ఆ ఆస్పెక్ట్స్లో చూస్తున్నారు తప్పితే ముఖం మీద కొట్టి మాట్లాడే మనిషి లాంటి పర్సన్ని చూడట్లేదు. బయట ఆడియన్స్ అందరికీ దివ్యా నిఖితనే లోపల ఉండాలని ఉంది. సో బిగ్ బాస్ టీం వాళ్ళకి కూడా దివ్యా నిఖితనే ఉండాలని ఉంది. సో ఒక ఓటింగ్ ప్రాసెస్ అయితే పెట్టారు, మీరు ప్రోమో 3 చూస్తే అర్థమైపోతుంది. ఆ ఓటింగ్ ప్రాసెస్లో లీస్ట్ ఓట్స్ వచ్చిన పర్సనే దివ్యా నిఖిత. సో రణరంగం అన్నాడు కదా బిగ్ బాస్, లీస్ట్ ఓట్స్ దివ్యా నిఖితకు వచ్చాయి. సో దివ్యా నిఖిత హౌస్లోకి ఎంటర్ అయింది షాక్ ఇవ్వడం కోసం. వాళ్ళు ఏదో ఒకలా ప్లాన్ చేసి దివ్యా నిఖితని పంపిద్దాం అనుకున్నారు. దివ్యా నిఖితనే వెళ్ళింది లోపలికి. సో ఆమెకి లీస్ట్ ఓట్స్ రావడం వల్ల షాక్, ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కదా. సో అందుకు దివ్యా నిఖిత గారు అయితే ఎంటర్ అయ్యారు లీస్ట్ ఓట్స్ వాళ్ళు. ఇప్పుడు హైయెస్ట్ ఓట్స్ వచ్చింది ఎవరికి అంటే నాగాకి అన్యాయం జరిగిందా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నాగాకి అన్యాయం జరగదు. ఎందుకంటే నాగా కూడా హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆర్మీ పవన్ కళ్యాణ్, పులిహోర కళ్యాణ్ మోస్ట్లీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కళ్యాణ్ ప్లేస్లో నాగాని తీసుకుంటారు. సో ఇక్కడ రీప్లేస్ అవుతున్నారు కాబట్టి కళ్యాణ్ ప్లేస్లో నాగా వస్తాడు. ప్లస్ వీళ్ళని నమ్మించడం కోసం హరీష్ గారిని ఎలిమినేట్ కూడా చేస్తున్నారు కదా సీక్రెట్ రూమ్ పెట్టి. ఇద్దరు కామనర్స్ వచ్చారు, ఇద్దరు కామనర్స్ వెళ్ళారు అన్నట్టుగా చూపిద్దాం అనుకుంటున్నారు. అదొక సినారియో ఉంది. సో ఇది కంప్లీట్గా దివ్యా నిఖిత గారు లోపలికి రావడం, ఇంకా నాగప్రశాంత్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎపిసోడ్ రివ్యూలో డీటెయిల్డ్గా ఈ మొత్తం కన్వర్సేషన్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే మీకు తెలియకుండా ఈ వీడియో చేసి దాని గురించి చెప్పి వేస్ట్. సో ఎపిసోడ్ చూసిన తర్వాత మనం ఎపిసోడ్ రివ్యూలో చాలా క్లియర్గా మాట్లాడదాం. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.